కృపగలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, భూమి ఆకాశములను సమస్తము కలగచేసి భూమి మీదకు మీ సంకల్పాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి, మీ కొరకు ఎలాగైతే బ్రతకాలో అలా బ్రతకాలని భూమి మీదకు ప్రవేశపెట్టినవాడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు ఈ సాయంకాలం సమయంలో మరోసారి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. తండ్రి, మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు మీ చిత్తాన్ని బట్టి శరీరధారిగా వచ్చిన విధానాన్ని బట్టి తండ్రి, ఆయన చేసిన అద్భుతాల గురించి నేను వివరిస్తున్నప్పుడు 66 గ్రంథాల పుస్తకాల సరిహద్దులలో నేను ఉండి సత్యవాక్యాన్ని సమాజానికి తండ్రి సరిగా విభజించి బోధించలాగున తండ్రి, సమయోచితమైన జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని నాకు అనుగ్రహించండి. ఈ మైక్ యంత్రం ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి, సంఘంలో కూడి ఉన్న నీ పిల్లలందరినీ కూడా తండ్రి మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుని పోకుండా విన్న దాని ప్రకారంగా వారు తమ జీవితాలు కట్టుకుని తండ్రి మీ వైపు తిరిగి రక్షణ పొంది రక్షణ జీవితాన్ని కొనసాగించడానికి, తద్వారా పరలోకంలో చోటు సంపాదించుకోవడానికి వారికి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, ఈ రోజుల్లో చాలామందికి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాయి. కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అది ఎలాగంటే, దేవుడు మనిషిని ఎందుకు చేశాడు, ఆ మనిషిని ఎందుకు మరలా ఏదేను తోటలో నుండి బయటికి పంపించాడు, ఏదేను తోటలోను పంపించిందే కాకోకుండా ఇదిగో మీరు సాతానుతోటి పోరాడండి అని ఎందుకు చెప్పాడు, దేవుడనేవాడే ఉంటే గనక ఆ పాపమేది లేకుండా తీసేసి అందరినీ పరిశుద్ధులుగా ఉంచాలి అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇది అడుగుతున్న ప్రశ్న అర్థమైన వారు కాదు సుమా, అర్థం కాని వారు మాట్లాడుతున్నది. కొందరు దేవుని యందు భయము, భక్తి కలిగి పెరుగుతున్నవారు దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాలను బట్టి పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, నిర్దోషులుగాను బ్రతుకుచున్నారు. అర్థం కాని వారు మాత్రము దేవుడనేవాడు ఉంటే అందరినీ పరిశుద్ధులుగా చేయొచ్చు కదా. రెండోది, యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఆయన పాపాన్ని జయించగలిగాడు. మనము మనుషులము కాబట్టి మనమెక్కడ పాపాన్ని జయించుతాం? మన జీవితము ఇలాగూ గోతుకో లేదో కట్టుకో చేరిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, అట్ ద సేమ్ టైం దేవుని కుమారుడు, అట్ ద సేమ్ టైం దేవుడు కూడా. అలాగే ఆయన సంపూర్ణమైన మానవుడు కూడా. దేవుని కుమారుడు ఆయన, దేవుడాయన, అలాగే మానవుడు అనగా మనిషి కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అద్భుతములు అనేకములు చేస్తూ వచ్చాడు ఆయన. అవునా కదండి? ఆయనను విశ్వసించిన వారు ప్రారంభపు శతాబ్దము నుండి నేటి వరకు కూడా విశ్వసిస్తూనే వెళుతూ ఉన్నారు. ఆ రక్షణ భాగ్యాన్ని కొనసాగించి ఆ పొందబోయే బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. విశ్వసించని వారు ధనవంతుడు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళి వేతన పడుచు ఉన్నారు. ఈ రెండు కోవలలో ఆయన నమ్మిన వారికి, ఆయన ఇష్టలైన వారికి, ఆయనను చేర్చుకున్న వారికి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుచున్నది. కలుగుగాక అని ఆనాడు దూత చెప్పిన మాట ఎవరైతే విశ్వసించి
ఆ యొక్క బహుమానము, ఆ దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో అది అర్థం చేసుకున్న వారికి సమాధానము కలుగుతూ వస్తున్నది. అర్థం చేసుకోని వారికి మాత్రము సమాధానము ఇంకా కలగలేదు. నాటి ఆదాము అయిన మూల పురుషుడైన ఆదాము కాడ నుంచి కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకములకు వచ్చిన తర్వాత కూడా ఇదిగో 2023 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికీ కూడా కొంతమందికి అర్థం కాకుండా ఈ 2 వర్గాలలోనూ కొందరు దేవుడిని విశ్వసించి సమాధానము పొందుకుని వెళ్ళేవారు ఉన్నారు. ఈ వర్గము వారు దేవుని విశ్వసించుకోకుండా సమాధానము లేకుండా బ్రతికేవారు కూడా ఉన్నారు. ఈ 2 వర్గాలలో మనం ఏ వర్గంలో ఉన్నామనేది మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఈ భూమి మీదకి కుమారుడుగా వచ్చాడు. కన్యక గర్భాన ఉద్భవించడం రావడం అనేది అయితే మాత్రం జరిగింది. ఆయన రక్తమాంసములు కలవాడిగా ఈ భూమి మీద పుట్టాలి. అలా ప్రధానము చేయబడిన తర్వాత ఇదిగో కన్య అయిన గర్భవతి కుమారును కనును అని ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా, యెషయా ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఎలా బ్రతకాలో సర్వమానవాళి అంతటికి కూడా ఒక మాదిరిని నేర్పించాడు. నేను దేవుడిగా ఉండిపోతే మీకు అర్థం కాదు కాబట్టి నేను మానవునిగా మీ వద్దకు వచ్చి మీ మధ్యన నివసించి ఆ కృపాసత్య సంపూర్ణుడికి ఇదిగో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యన నివసించింది. శరీరధారిగా మన మధ్యన నివసించింది. అలా ఉన్న ఆయన ఈ భూమి మీద సాతానును ఓడించి సాతానును గెలిచి ఒక పరిశుద్ధమైన సంఘాన్ని స్థాపించాడు. ఆయన సాతాను క్రియలను లయపరచి ఒక పరిశుద్ధమైన సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి కావలసిన క్రమాలను నేర్పించి ఆయన ఆరోహణుడై మరలా దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుని యొద్దకు మరలా వెళ్ళాడు. ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి మనం ఏంటనో ఆలోచించగలిగితే ఆయన సర్వ సంపూర్ణమైన మానవుడు, మనిషి, రక్తమాంసములు కలిగిన వాడని చెప్పడానికి మనం కొన్ని వచనాలు జాగ్రత్తగా చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వరకు మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు మనం చూద్దామండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ఏవండి, పూర్వం ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట విన్నానండి నేను. ఏ దేవుడైనా నాలాగ పుడితే ఈ బాధ తెలిసేనురా అన్నాడండి. అర్థమైంది? అర్థం కలేదండి. ఏ దేవుడైనా నాలా అంటే ఆ మనిషికి వచ్చిన కష్టాలు దేవుడికి కూడా లేవు, ఆ దేవుడికి కూడా ఇన్ని బాధలు లేవు కాబట్టి నేనే ఇన్ని కష్టాలు పడుతున్నట్టుగా ఆ పాటని రూపొందించడం జరిగింది. ఆ బాధ అంటే నీకున్న బాధలో ఏవైతే ఉన్నావో ఆ బాధలలోనే నీకు పాపము లేకుండా బ్రతకాలి. బాధ వస్తున్నది కదని చెప్పేసి పాపం చేసేవాడి కింద నువ్వు ఉండకూడదు. బాధ వస్తున్నది కదని పాపం చేసేదాని కింద నువ్వు ఉండకూడదు.
అంటే ఏ దేవుడైనా నాలాగా పుడితే ఈ బాధ తెలిసేది అని అనుకుంటున్నారు కదా. లేదు లేదు, ఏ దేవుడైనా పుడతాడు, ఇదిగో ఆ పుట్టినవాడు ఇదిగో ఎలా ఉండాలంటే రక్త మాంసములలో పాలివాడవుతాడు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎందు గురించి అంటే వీరిని కంబింప చేస్తున్నది, భయగ్రాంతులు చేస్తున్నది ఏంటంటే మరణ భయం. ఏ భయం అండి? మరణ భయం. ఎప్పుడు కూడా నేను చచ్చిపోతానేమోనన్న భయంతో మానవుడు బ్రతుకుతున్నాడు. నువ్వు భయపడినా భయపడకపోయినా మరణం అనేది అందరికీ ఏదో ఒక రోజున చెప్పకుండా వచ్చేది, తప్పకుండా వచ్చేది. క్రైస్తవులకి వచ్చేది, అన్యులకి వచ్చేది, మతోన్మాదులకి వచ్చేది, దేవుడిని నమ్మిన వారికి వచ్చేది, దేవుడిని నమ్మని వారికి కూడా మరణం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మరణాన్ని జయించాలంటే ఏం చేయాలి? మనం ఆలోచన చేయాలి. ఇదిగో మీకు ఎవరూ మాదిరిగా లేరా అని అనుకుంటున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన జన్మించి రక్త మాంసములు, మనకి ఏ రక్తం అయితే ఉన్నదో ఆ రక్తమే, మనకి ఎలాంటి శరీరం అయితే ఉందో అలాంటి శరీరమే, మనకి ఎలాంటి మాంసం అయితే ఉందో అలాంటి మాంసముతోటే ఈ భూమి మీదకి ఆయన రావడం జరిగింది. వచ్చిన ఆయన ఏం చేశాడు? సాతాను యేసుక్రీస్తు వారిని శోధించలేదా? శోధించింది. మనకంటే ఎక్కువగా శోధించింది సాతాను యేసుక్రీస్తు వారిని. ఎప్పుడైతే మనము ఆ సాతాను మాట యేసుక్రీస్తు వారు ఎప్పుడు వింటాడో అని చెప్పేసి అన్నట్టుగా శోధిస్తూనే వచ్చింది. ఆయన ఎంత మాత్రము కూడా సాతాను మాట వినలేదు. మానవుడు కూడా అలా ఉండాలని నేర్పించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనమండి. 14-15 వచనాలు కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనములు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. మనకి ఏ బలహీనతలైతే ఉన్నావో అలాంటి బలహీనతలు యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నవి. ఏదో మీకేదో కొత్తగా వచ్చినట్టుగా మీరు మాట్లాడకండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి కూడా ఇలాంటి బాధలు అనేవి వచ్చినవి. మరి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఏం చేస్తాడని మనం ఆలోచించగలిగితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా ఆయన భూమి మీద ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను యాచనలతోను ప్రార్థనలతోను ఆయన రక్షింపగలిగిన వానికి ఆయనను సమర్పించుకున్నాడు. ఎవరు ఈయన అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన యొద్ద నుండి వచ్చిన ఈయనకు అర్థమైనది కాబట్టి ఆ దేవునికి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు ఆయన. యాచనలు రోదనలు, ఇదిగో తండ్రి నీ ఉన్నావు, నీ చిత్తానే నెరవేర్చాలి నేను. ఈ సాతాను మాట వినకూడదు, నేను ఈ అపవాది మాట నేను వినకూడదు,
ఈ తంత్రగొట్టు మాట నేను వినకూడదని ఆయన నిరంతరము కూడా ఆయన మదిలో దేవుడిని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన కన్నీళ్లతోటి, ఏమండి, కన్నీళ్లతోటి శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, మూడవదిగా భయము భక్తి కలిగి ఉన్నాడు ఆయన. భయభక్తి కలిగి ఉన్నాడు ఆయన. శరీరధారిగా వచ్చాడు, సంపూర్ణమైన మానవునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన ఏం చేశాడు? తండ్రి యొక్క చిత్తాన్ని నిరంతరము కూడా, శరీరధారి అంటే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడియాడినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యముల విషయంలో, అన్ని విషయములలో కూడా దేవుడిని మర్చిపోకోకుండా ఆయన ఉన్నాడు. కాబట్టే ఆయన చెప్పిన ఈ ప్రపంచంలో ఏ మానవుడు, ఏ ఒక్క గురువు చెప్పలేని మాట ఒక మాట చెప్పాడు ఆయన. అలా బ్రతికాడు. కాబట్టి కన్నీళ్లతోటి, యాచనలతోటి, ప్రార్థనలతోటి, మహారోధనతోటి దేవునికి నిరంతరము కూడా ఆయన సేవ చేస్తూ బ్రతికాడు. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడండి. ఏంటో తెలుసండి ఆ మాట? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఆయన అలాగూ బ్రతికి శరీరధారిగా వచ్చి, రక్తమాంసములు గలవాడై వచ్చి, వేదనతోటి, రోదనతోటి, కన్నీళ్లతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు ఆయన సమాజానికి ఒక మాటను విసిరాడండి. ఏంటి ఆ మాటను మనం ఆలోచించగలిగితే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఎంత వండర్ఫుల్ అండి మాట. నాకు ఎక్కడ నచ్చాడంటే యేసుక్రీస్తు వారు ఇది, ఈ విషయంలో ఇక్కడ నచ్చాడండి. నేను చూసిన, నేను తిరిగిన ప్రదేశాలలో, నేను వెళుతున్న రాష్ట్రాలలో ఎవరు ఎక్కడ ఎప్పుడు చెప్పని మాట, ఈ మాట నాకు నచ్చిందండి. నేను ఆయనకి ఖైదుగా మారడానికి, ఆయనకి దాసుడిగా మారడానికి, ఆయనను స్నేహితుడుగా అంగీకరించడానికి, ఆయనను ప్రాణనాథుడుగా అంగీకరించడానికి, ఆయనను ప్రాణ స్నేహితుడుగా అంగీకరించడానికి నాకు నచ్చిన మాట ఒకే ఒక మాట అండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడండి. ఎంత అద్భుతమైన మాట నిజంగా. అంటే పాపము లేని వారు అప్పుడు దాకా కూడా అనుకున్న మాట, అందరూ పాపం చేస్తారు, అందరూ పాపం చేస్తారు, నీతిమంతుడు ఒక్కడూ లేడు అనుకుంటున్న ఆ తరుణంలో యేసుక్రీస్తు వారు ప్రపంచానంతటిని ఒక పక్కన పెట్టి అన్న మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పేసి అన్న మాట అండి. అప్పుడు ఆయన గురించి నేను మొదలు పెట్టాను. ఈయన ఎక్కడా పాపం చేయలేదా? ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారన్నాడు కదా. ఈయన కూడా పాపం చేయలేదని బైబిల్ చదవడం మొదలు పెడితే ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన అద్భుతముల గురించి అర్థమయ్యి ఆయనకి నేను దాసుడని అయిపోయానండి. అదే చెబుతున్నారు. ఎవరనుకున్నారు? పేతురు, యోహానులు. మేము కన్న వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా ఎంత మాత్రము కూడా మేము ఉండలేము. ఎందు గురించి అంటే, మరణాన్ని జయించిన మహనీయుడైన యేసుక్రీస్తు వారిని మేము నమ్ముకున్నాం. మరణాన్ని గెలిచిన మహనీయుడైన యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నాం. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? మేము కన్న వాటిని, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని, వేటిని కూడా మేము చెప్పకుండా ఉండలేం. మేము నిరంతరం కూడా చెబుతూనే ఉంటామని చెప్పేసి మాట్లాడారండి. ఎంత అద్భుతం అండి. ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పేసి అన్నాడండి. అలాగు బ్రతకాడు. కాబట్టే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా అనేకమైన అద్భుత కార్యములు చేశాడు ఆయన. అనేకమైన అద్భుత కార్యములు చేశాడు ఆయన. వినటానికి నీవు సిద్ధంగా ఉంటే చెప్పడానికి మేము నిరంతరము కూడా రెడీ. ఏం చేశాడు ఆయన?
ఈ భూమి మీద ఉండగా ఏం చేశాడు ఆయన అని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టిగ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టెను. అంటే దేవుని యొక్క క్రియలు ఏవైతే ఉన్నావో అవి జరిగించాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ప్రజలందరూ కూడా చూడాలి. ఇదిగో నా నామం వల్ల స్వస్థపరచబడుతున్నారని చెప్పేసి తెలుసుకోవాలి అనే దానిని గురించి తండ్రి అయిన దేవుడే వానిని గుడ్డివానిగా పుట్టించాడు. దేవుడు వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచగలడు? ఎవడు దానిని తిన్నము చేయగలడు? ఎవరు చేయలేరండి. ఇదిగో అలాగు పుట్టుగుడ్డివానిగా పుట్టిన వాడిని రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని ప్రజలందరూ తెలుసుకోవాలి. ప్రజలందరూ ఆ రక్షణ మార్గంలోనికి రావాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం గురించి మనం చూస్తే నిజంగా మిరాకిల్ అండి. ఆయన చేసినట్టు ఎవరూ చేయలేరంటే ఎవరూ చేయలేరండి. ఏ నామములోనూ మనకి రక్షణ దొరకదంటే ఏ నామములోనూ మనకి రక్షణ దొరకదు. ఎందు గురించి అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? ఒక గుడ్డివాడిని ఏమండి దారి చూపించగలడా? ఒక గుడ్డివాడికి దారి చూపించగలడంటే చూపించలేడు. అలాగే పాపముతో ఉన్న వ్యక్తి వేరొక పాపిని మార్చగలడా అంటే మార్చలేడు. ఈయన పాపము లేకుండా ఉన్నాడు కాబట్టి పాపుల మీద అధికారం కలిగి ఆ పాపులందరినీ కూడా రక్షించగలిగిన వాడు ఈయన. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చనన్న మాట నమ్మదగినదియును పూర్ణ అంగీకారమునై ఉన్నది. పాపిని పాపము చేస్తున్నప్పుడు ఖండించి నువ్వు చేస్తున్నది తప్పు అని తనకు అర్థమయ్యే రీతిలో బోధించి ఆ పాపిని రక్షించాడు. అలా చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడండి ఒకసారి. వీడు గుడ్డివాడిగా పుట్టెను, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయేమును కోనేటుకు వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయేమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమండి నిజంగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ బురదను చేసి ఆ బురదను ఆ గుడ్డివాడికి రాసి నీవు సిలోయేమునకు వెళ్ళి కడుగుకొనమని చెప్పగానే ఆ ప్రకారం చేశాడు. అతడు చూపు పొందిన వాడిగా మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన నిజంగాను. ఈ రోజున ఎవరైనా ఒక గుడ్డివాడిని రక్షించినట్టుగా మనం చూస్తున్నామా? లేదండి. ఒక గుడ్డివాడికి చూపొచ్చిన విధానం మనం ఎక్కడ చూస్తున్నామా? లేదండి. కానీ యేసుక్రీస్తు వారు అలాంటి అద్భుత కార్యాలు చేశాడండి. ఈ రోజున ఎవరో కూడా చేయలేరు. అందుకే ఆయన చెప్పిన మాట, ఇదిగో పగలున్నంత వరకు మనం పని చేయిద్దాం, రాత్రి వచ్చేస్తుందంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు కూడా చేయలేరు. కాబట్టి ఇదిగో భూమి మీద నేను ఉండంగానే ఆ పనులు చేద్దామని చెప్పేసి నేను యేసుక్రీస్తు వారు చేశాడండి అద్భుత కార్యాలు. ఒక గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. ఎంత అద్భుతమండి.
ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఆయనలో పాపము లేదు కాబట్టి, ఆయనలో పాపము లేకుండా బ్రతికాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక గ్రుడ్డి వానికి చూపు వచ్చేలాగా చేయగలిగాడు ఆయన. మరో వచనం చూద్దామండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పుతూ ఉంటే నిజంగా ఈ భూమైనను ఈ గ్రంథమైనను సరిపోదని చెప్పాడని ఒకసారి ఆ మాట చూద్దామండి పిల్ల. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే ఆయన చేసిన అద్భుతములు ఇంకా ఎన్నో ఉన్నవండి. అవన్నీ కూడా వ్రాయబడలేదు, కానీ కొన్ని మాత్రం వ్రాయబడి ఉన్నది. ఇవన్నీ కూడా ఎందుకు గురించి అంటే యేసు దేవుని కుమారుడిని నమ్మి రక్షణ పొందినట్లు ఇవన్నీ కూడా వ్రాయబడెను ఈ గ్రంథమందు. ఏమండి, ఎంత అద్భుతం అండి. చూద్దాం లూకాసు వార్త. ఏమండి, నడువొంగిపోయిన స్త్రీ అండి. ఎప్పటి నుంచో నడువొంగిపోయిన స్త్రీని ఆయన స్వస్థపరచడం మనం చూస్తున్నామండి. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 11 నుంచి చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందు ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవునిని మహిమపరిచెను. ఏమండి, నడువొంగిపోయిన స్త్రీ, రెండోదిగా దెయ్యము చేత పీడించబడుతున్న స్త్రీ. ఆ నడువొంగిపోయిన స్త్రీని, దెయ్యము చేత పీడించబడి పట్టబడి ఉన్న స్త్రీని అమ్మా అని పిలిచి ఇలా రమ్మని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె తాను లేచి నడవడం ప్రారంభించిందండి. ఎంత అద్భుతం అండి. ఇదంతా కూడా ఎందుకు చేయగలుగుతున్నాడు ఆయన? పాపము లేని పావనుడుగా బ్రతుకుతున్నాడు కాబట్టి. ఆయన కన్నీళ్లతోటి, రోదనతోటి, మహావేదనతోటి తండ్రికి యాచనలను, విజ్ఞాపనలు సమర్పిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నవండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అది యేసుక్రీస్తు వారికి అర్థమయ్యింది. అప్పుడు ఆ విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం అండి. ఇక్కడికి ఎన్ని కనపడుతున్నాయండి? మనకే 2 కనపడినవి. ఒకటి, పుట్టుగుడ్డువాడిగా ఉన్నవాడు చూపు పొందుకున్నాడు. రెండోది, నడువొంగిపోయిన స్త్రీ లేచి నడిచినది. అమ్మా, నీ బలహీనత తొలగిపోయెననగా నడువొంగిపోయిన స్త్రీ లేచి నడిచెగా. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది. అంత అద్భుతం అండి. గుడ్డువాడు చూపు పొందుకున్నాడు. నడువొంగిపోయిన స్త్రీ మరల లేచి నడవడం ప్రారంభించిందండి. ఎంత అద్భుతం అండి. అక్కడికి 2 అయినాయి. మరి ఈ రోజుల్లో చాలామంది గారడీ వాళ్ళు, మాయామంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ చచ్చిపోయిన మనిషిని ఎవరైనా బ్రతికిస్తున్నారా అంటే బ్రతికించట్లేదండి. కానీ
ఒకనాడు చనిపోయిన లాజరును బయటికి రప్పించాడండి. వాడ మిరాకిల్ అండి. చనిపోయిన లాజరును బయటికి రప్పించాడు. ఎందు గురించి అంటే మరణమును పొందించగలిగిన వాడును నేనే, మరలా బ్రతికించగలిగిన వాడును నేనే. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం పిల్లరా, సందర్భాన్ని బట్టి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, క్షమించండి 31వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 39 చూద్దామండి. ఇదిగో నేను దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతు నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరుచువాడును స్వస్థపరుచువాడును నేనే. ఎంత అద్భుతమండి! ఏమండి? అంటే మరణించిన మనిషిని సహితము లేపగలిగిన సమర్థుడు ఎవరండి? సజీవుడైన యేసుక్రీస్తు వారు. మృతు నొందించువాడును నేనే, ఆ మనిషిని బ్రతికించగలిగిన సమర్థుడను నేనే. కాబట్టి చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. లాజరు చనిపోయాడు, ఆ చనిపోయిన శవం ఇంకా వాసన కొడుతుందని చెప్పేసి తన సహోదరులు అనుకుంటూ ఉన్నారు. అనుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఇలా అద్భుతములు చేస్తూ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు జరిగిన మిరాకిల్ ఏంటిని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము ఏమండి 39 చూద్దామండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. మార్త ఏమంటుందండి? అతడు చనిపోయి ఇప్పటికి ఎన్ని దినములైందంటే 4 దినములైనది. అతడు చనిపోయి 4 దినములైనది. ఒకవేళ ఇప్పుడు తవ్వినా అతనిని బయటికి తీసినా అతను వాసన వస్తూ ఉంటాడు. అతడు కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటాడు అని చెప్పేసినని యేసుక్రీస్తు వారికి సమాధానం చెప్పింది ఆవిడ. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును. చూసారండి, ఈయన కన్నీళ్లతోటి యాచనలతోటి ప్రార్థనలు వానికి చేస్తూ ఆయన రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు చేస్తున్నాడు. కాబట్టి తండ్రి నీవు నా మనవి ఆలకించావని నేను నమ్ముచున్నాను. ఎందుకు నమ్ముచున్నాడు అంటే, ఇదిగో చనిపోయిన లాజరు సహితము నేను లేపగలుగుతున్నాను. అంటే నీవు నా యందున్నావు, నీ మాటలు నా యందున్నవి, నేను నీ యందున్నాను. కాబట్టి ఈ అద్భుతములన్నీ కూడా జరుగుతున్నవి. ఎంత అద్భుతమండి! ఇవన్నీ జరుగుతున్నందున నేను ఆనందిస్తున్నానని చెప్పేసి నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను చంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను. అంటే దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే పనిలో ఇదిగో పరలోకంలో తండ్రి ఉన్నాడు అని చెప్పడానికే యేసుక్రీస్తు వారు 100% ఈ భూమి మీదకు వచ్చాడండి. ఆయన పరలోకం అనేది ఉన్నది, ఆ లోకములో దేవుడు ఉన్నాడు, ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి భూమి మీద ఉండంగా అని వారు నమ్మినట్లు
ఆ మాట అక్కడ ఆయన మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. కింద చూద్దామండి. అప్పుడు ఆయన నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాను. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖము రుమాలు కట్టి ఉండేను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమండి నిజంగా. చనిపోయిన లాజరును సహితము యేసుక్రీస్తు వారు బ్రతికించగలిగాడంటే ఎలా బ్రతికించాడు? సంపూర్ణమైన మానవునిగా ఈ భూమి మీదకు వచ్చి ఆయనను పంపించిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ప్రార్థన యాచనలను విజ్ఞాపనలను పాపము లేని పావనుడిగా బ్రతికాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క మనవి ఆలకించి చనిపోయిన రాజులను సహితము బయటకు తీసుకొచ్చేలాగా చేయగలిగాడు ఆయన. అది చనిపోయిన తర్వాత నేను లేపబడబోయే, నీవు నన్ను కూడా ఈ భూమి మీద చంపిన తర్వాత నీవు ఎలాగైతే లేపబోతున్నావో అది ఈ ప్రజలు నమ్మాలి. ఇక్కడ అర్థమైంది, అర్థం కలదండి. లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు లాజరును పైకి లేపాడు. ఆ తర్వాత ప్రజలందరూ రక్షణ పొందవలనని ఆయన ప్రాణము పెట్టబోతున్నాడు. కాబట్టి చనిపోయిన తర్వాత నువ్వు నన్ను లేపబోతున్నావు కాబట్టి అది ఈ ప్రజలు నమ్మాలి అని అర్థం అవ్వడం కోసము యేసుక్రీస్తు వారు ఒక గొప్ప కార్యం జరిగించాడండి. వాడే మెరాకిల్. ఇదంతా జరిగిస్తున్నది ఎవరు? తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సంకల్పంలో జరుగుతున్నది ఇదంతా. చనిపోయిన వారిని సహితము లేపగలిగిన సమర్థుడు అని వారు నమ్మునట్లు అక్కడ ఆ మాట చెప్పాడు ఆయన. అద్భుతమండి. చనిపోయిన లాజరు బ్రతికాడు. నడువొంగిపోయిన స్త్రీ లేచి నడిచింది. పుట్టి గుడ్డివాడు చూపునందుకున్నాడు. వాడే మెరాకిల్ అండి. ఎందుకు జరిగింది అనుకున్నారు? ఇదంతా కూడా ఆయన పాపము లేకుండా ఉన్నాడు కాబట్టి పాపములో నశించిపోతున్న వారు అందరినీ కూడా రక్షించడానికి సమర్థుడైన. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఎంత అద్భుతమండి. మరో వచనం చూద్దామండి. మత్తయి సువార్త 14:36. మత్తయి సువార్త 14:36. మత్తయి సువార్త 14:36. ఏమండి, సందర్భాన్ని బట్టి 28 నుంచి చదువుకుంటూ వద్దామండి. పేతురు యేసుక్రీస్తు వారి యొక్క సందర్భంను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 14:28. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. అంటే నీవైతే గనక నువ్వేం చేయాలంటే, నీ యొద్దకు నేను రావాలంటే నీళ్ల మీద నడుచుటకు సెలవిమ్మని చెప్పేసినని పేతురు యేసుక్రీస్తు వారిని అడిగాడు. అడిగినప్పుడు ఎస్ రా కమాన్ అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పాడు. చెప్పినప్పుడు పేతురు ప్రారంభంలో బాగానే అడుగులు వేయసాగాడు. నీవే గనక ఈ అద్భుత కార్యాలన్నీ చేస్తూ వచ్చావు కదా, చనిపోయిన వారిని సహితము లేపుతున్నావు, గుడ్డి వారికి చూపునిస్తూ ఉన్నావు. ఏమండి, ఇంకెవరైతే నడువొంగిపోయిన వారికి నువ్వు నడువాన్ని బాగు చేస్తున్నావు, ఆ యేసువే గనక నీవైతే నీళ్ల మీద నడుచుటకు నాకు సెలవిమ్మని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం. సెలవిమ్మని ఆయనతో అనేను,
ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోయి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. కొంత దూరం నడిచాడు కదండి, ఇంకా 2 అడుగులైతే ప్రభు దగ్గరికి చేరుకుంటాడు. అందుకే కార్యారంభం కంటే అంతం మేలు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె అటు ఇటు తిరుగులాడకూడదు మనిషి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన వాడైన యేసు వైపు చూడాలి మనం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేన నేననుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. అర్థం కలదండి. యేసు క్రీస్తు వారి వలె మనం బ్రతికినప్పుడు మన విశ్వాస జీవితం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ పేతురు ఏం చేశాడంటే ప్రారంభంలో బాగానే నడవసాగాడు. తర్వాత నీళ్ళలో ములుగుపోతూ అప్పుడు మొదలుపెట్టాడు కేకలేయడం, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను రక్షించని. ప్రారంభంలో బాగానే ఉన్నావు కదా, అపవాదికి ఎందుకు నువ్వు చోటిచ్చావు? అపవాది యొక్క ఆలోచనలకు నువ్వు ఎందుకు లొంగిపోయావు? ఎందుకు నీకు దేవుని గూర్చిన సరైన అవగాహన లేకపోయింది? నీళ్ల మీద నడిచి రమ్మనగానే పేతురు నడవసాగాను, రక్షించమని కేకలు వేసును. వెంటనే యేసు చేయి చాపి, అంటే అప్పటికి యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుస్తున్నాడు. ఆయన నీళ్ల మీద నడుస్తున్నాడు. అప్పుడు చేయి చాపి అతనిని పట్టుకుని, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతలో దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఎవరు కుమారుడండి ఈయన? దేవుని కుమారుడని. నిజముగా జరుగుతున్న అద్భుత కార్యాలను చూసి, జరుగుతున్న పరిచర్యను చూసి, ఆయన చేస్తున్న అనేకమైన అద్భుతమైన సంగతులను చూసి అప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడేమంటారంటే నిజముగా దేవుని కుమారుడవని. అప్పుడు దాకా అంతంత మాత్రమే. అప్పుడు ఏమంటున్నారంటే నీవు నిజముగా దేవుని కుమారుడవని ఆయనకు మ్రొక్కిరి. ఇది జరుగుతున్న సందర్భంలో ఒక స్త్రీ చూసింది, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే, ఈయనను మనము తాకైనా సరే రక్షణ పొందుకోవాలనుకున్నదే. ఎవరా స్త్రీ? చూద్దాం. వారద్దరికి వెళ్ళి గెన్నెసేతురు దేశమునకు వచ్చిరి. అక్కడి జనములు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకునిరి. ముట్టిన వారందరూను స్వస్థత నొందిరి. ఈ జరుగుతున్న అద్భుత కార్యాలన్నీ కూడా ఆ దేశమునకు తీసుకుని వెళ్ళి, ఇదిగో నువ్వు మాట్లాడితేనే సముద్రాలు ఇవన్నీ కూడా వింటున్నాయి, ఇవి లోబడుతున్నవి. నడువంగుపోయిన స్త్రీ కూడా ఏం చేస్తుందంటే లేచి నిలబడుతుంది. గుడ్డివాడు చూపు పొందుకుంటున్నాడు. మరణించిన వారి సైతం లేచి బయటకు వస్తున్నారు. ఇదిగో నీవేం చేస్తావంటే ఇక్కడ కూర్చో, వాళ్ళు వచ్చి నీ వస్త్రాలు ఏవైతే ఉన్నావో ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటారు వాళ్ళు అనే ఒక సభను ఏర్పాటు చేశారు వాళ్ళు.
ఆ సభ ఏర్పాటు చేసిన దాన్ని బట్టి యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగుని ఎవరైతే పట్టుకుంటున్నారో వారందరూ కూడా స్వస్థత పొందుతూ వచ్చారు. స్వస్థత పొందుతూ వచ్చారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం పొందుతూ వచ్చారు వాళ్ళు. వాడ అద్భుతం అండి, వాడ మిరాకిల్ అండి. ఇంకెవరు చేయగలరండి? ఆయన అందుకే చెప్పాడు, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును రాడు. అంటే ఇప్పుడు క్రీస్తుని మనం మాదిరిగా తీసుకోవాలి. మాదిరిగా తీసుకుని మరణాన్ని గెలిచిన వాడిగా తెలుసుకొని మనకి కూడా మరణ భయం పోగొట్టుకోవాలి. పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక క్షణమున ఏదో ఒక గడియన ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అది చిన్నైనా పెద్దయినా, ముసలైనా ముతకైనా, వ్యాపారస్తుడైనా ఉద్యోగస్తుడైనా, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, ప్రధానమంత్రి అయినా, డాక్టర్ అయినా యాక్టర్ అయినా, పాస్టర్ అయినా సేవకుడైనా, విశ్వాసి అయినా అల్ప విశ్వాసి అయినా ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టే లోపు మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకుని దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అంటే మరణాన్ని చూపించి భయక్రాంతులను చేస్తున్నది ఎవరంటే సాతాను. సాతాను. ఒక ఆయన్ని వందనాలండి అని చెప్పాను. ఒక ఆయనకి కోయిలగూడలో వందనాలని చెబితే ఆయన వందనాలు చెప్పకపోగా, నేను మీకు ఎందుకు వందనాలు చెప్పట్లేదో తెలుసా అని అడిగితే, నేను భూమి మీద చేయవలసిన పనులు ఇంకా ఉన్నవి, ఇంకా పాప పనులు ఇంకా ఉన్నవి, అందుకు నేను నీకు వందనాలు చెప్పట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నాడు ఒకసారి ఆలోచించేయండి. అంటే చెడు పనులు చెయ్యాలి కాబట్టి, మనిషి మారతాడు కాబట్టి వందనాలు చెబితే, ముందుగానే దెయ్యం గుర్తించి దెయ్యం యొక్క సరెండరింగ్లోకి అతను వెళ్ళిపోయాడు. అదే ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. మరణము నుండి తప్పించగలిగిన వానికి ఆయన యాచనలను, ప్రార్థనలను, కన్నీళ్లను, విజ్ఞాపనలను దేవునికి చెల్లించడము ద్వారా ఆయన అంగీకరింపబడ్డాడు. ఇలాంటి అద్భుత కార్యములన్నీ కూడా చేసి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. 54 నుంచి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమైనది ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. చూసారండి, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా. మరణము యేసుక్రీస్తు వారిని బంధించి ఉండుట అసాధ్యము. మరణాన్ని గెలిచి మహనీయుడిగా లేచిన వాడు ఎవరైనా ఉన్నారు అని హోల్ హిస్టరీ చరిత్రలో మనం చూస్తే ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది. ఖాళీ సమాధిని చూసి నిజము నెరిగినారే, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే లేచినాడు యేసు దేవుడు.
ఏమండి, అంత అద్భుతమండి. మనము కూడా ఏదో ఒక దినమున ఏదో ఒక క్షణమున పుట్టుక పేరుతో వచ్చాము కాబట్టి మరణం పేరుతో మరణిస్తాం. మరణించిన తర్వాత మనుషులందరూ కూడా మరలా తిరిగి లేపబడతారు. మేలు చేసిన వారు మేలు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు కీడు పునరుద్ధానమునకు వెళతారు. వెళ్ళే లోపు యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి వెలిగెత్తి ఒకనాడు పేతురు, యోహానులు ఎలాగో అయితే చెప్పారో అలాగూ చెప్పగలిగిన విశ్వాసం నీలో ఉందా? అలాంటి ధైర్యం నీలో ఉందా? అలాంటి అద్భుతములు చేయగలిగిన సామర్థ్యత నీలో ఉందా? ఒకసారి నిన్ను ఆలోచించుకో. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతములు చేశాడు కదా, అనేకులను రక్షించాడు కదా, అనేకులను సమాధుల నుంచి బయటకు తీసుకుని వచ్చాడు కదా, అనేకులను నీళ్ళ మీద నుంచి నడిపించాడు కదా, నడువంగిపోయిన స్త్రీని బాగుపరిచాడు కదా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు అనేకులు స్వస్థత పొందారు కదా. మరి నీవు నేను ఏం చేయాలి? సమయం సమీపించుచున్నది. కొత్త కరోనా రానే వచ్చుచున్నది. వస్తుందా లేదా కరోనా? కొత్త కరోనా రానే వచ్చుచున్నది. వచ్చేలోపు నువ్వు నేను ఏం చేయాలి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తును సాక్ష్యము గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చును. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఇవ్వండి యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు. ఇలాగూ శరీరధారిగా వచ్చాడు ఆయన. మన బలహీనతలలో ఆయనకు కూడా ఉన్నవి, కానీ ఆ బలహీనతలకు ఆయన లొంగిపోలేదు. ఆ బలహీనతలకు ఆయన లొంగిపోలేదు. ధైర్యముగా దేవుని కొరకు నిలబడ్డాడు ఆయన. ఎందు గురించి అంటే, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పేసిననే మరణపు ముళ్ళును విరిచిన విజయము ప్రభువైన యేసుక్రీస్తు వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని, ఫుట్నోట్లో సాతానును, నరులారా తిరిగి రండి అని చెప్పాడు ఆయన. ఇదిగో ఆ చెట్టుకు మొక్కుతేనో ఈ పుట్టకు మొక్కుతేనో బ్రతుకుతారంటే బ్రతికించువాడు ఆయనే, మృతి నొందించువాడు కూడా ఆయనే. ఆయన బ్రతికించాలి అంటే దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలి. పాపము లేనివాడిగా నువ్వు బ్రతకాలి. పాపము లేని దానిగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. బ్రతికి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తావు, దేవుని యొద్దకు చేర్చబడతావు. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. యేసుక్రీస్తు వారు కూడా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మరణించి మరలా తిరిగి లేచాడు ఆయన. మనము కూడా మరణిస్తాం. మరణించిన తర్వాత తిరిగి లేస్తాం. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడుతుంది. నీవు ఉంటున్న భూమి, నీవు పీల్చుకుంటున్న గాలి, ప్రతిదీ కూడా ఆయన వలనే కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనకు కనపడని సృష్టం ఏదైనాను ఈ భూమి మీద లేదు.
కాబట్టి ఈ జీవిత కాలంలో నీవు పరిశుద్ధతను, రక్షణను అను వస్త్రమును నువ్వు తొడుక్కొని పరిశుద్ధముగా బ్రతుకు. అప్పుడు మాత్రమే నీవు ఈ భూమి మీద మంచి కార్యాలు చేసేవాడివి కింద, మంచి కార్యాలు చేసే దానివి కింద ఉంటావు. తద్వారా మరణించిన తర్వాత కూడా మరో లోకానికి ఆహ్వానాన్ని పొందుకుంటావు. లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అప్పుడు హ్యాపీ క్రిస్మస్ నీకు ఉండదు. ఏ క్రిస్మస్ ఉండదండి? హ్యాపీ క్రిస్మస్ నీకు ఉండదు. అంత వేదనే ఉంటుంది అక్కడ. దేవునికి ఇష్టంగా బ్రతక్కోకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా, ఇంకా నీవు నామకార్థపు క్రైస్తవుడుగాను క్రైస్తవురాలుగా ఉంటూ హ్యాపీ క్రిస్మస్ అని నువ్వు అన్నావా, నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. నేడే రక్షణ దినము, మిక్కిలి అనుకూల సమయము. మారు మనసు పొందండి, రక్షణ జీవితాన్ని కొనసాగించండి. చెప్పబడిన వాక్యంలో ఒకవేళ ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక తెలియచేయండి. వాక్యము నుండి అనేకమైన వివరణలు మీకు ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంతో ఉంటా. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకోండి. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఇంతవరకు మీ శ్రేష్టమైన మాటలో, అమూల్యమైన మాటలో మీరు వినిపించుకున్నారు తండ్రి. మీరు చేసిన అద్భుత కార్యముల గురించి తండ్రి సమాజానికి వెలుగెత్తి బిగ్గరగా తండ్రి చెప్పాం. కేవలము వారు వినువారు మాత్రముగా ఉండి తమ్మును తాము మోసపుచ్చుకొనుకోకుండా వినదాను ప్రకారంగా తండ్రి వారి జీవితాలు వెలిగించుకోవడానికి వారికి తెలివిని, జ్ఞానాలను, వివేకాన్ని తండ్రి వారికి అనుగ్రహించండి. నామకార్థముగా ఒకనాడు పేతురు వలె అల్ప విశ్వాసములో ఉన్నారేమో తండ్రి, సంపూర్ణమైన విశ్వాసముతో బ్రతకడానికి వారి మనోనేత్రాలు వెలిగించండి. పాపకాలపు భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఒకనాడు మోషే గారు ఎలాగో అన్నాడో అలాగూ తండ్రి క్రీస్తుని గురించి ప్రకటన చేస్తూ తండ్రి ఆయన పడిన శ్రమను తండ్రి భూమి మీద ప్రచురణ చేస్తూ అనేకులను తండ్రి మీ రక్షణ వైపు తండ్రి మళ్లించడానికి, సంపూర్ణమైన విశ్వాసంలో కొనసాగించడానికి తండ్రి మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీరు అనుగ్రహించండి. ఈ మైకేంతరం ద్వారా ఎందరైతే మీ మాటలు విన్నారో వారందరినీ పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మా ద్వారా ప్రార్థనలు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీవించండి, క్షమించండి తండ్రి. వారి రక్షణ జీవితంలో కొనసాగించడానికి వారు మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. జరిగిన తండ్రి 17వ తారీఖున ఆదివారంలో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బిగ్గరగా తండ్రి వెలిగెత్తి చెప్పే ప్రయత్నంలో మీ సేవకుడిగా నన్ను గుర్తించి అనేకులు తండ్రి కానుకలు సమర్పించారు తండ్రి. వారందరినీ కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరున తండ్రి వారికున్న ప్రతి ఒక్క అవసరతను, ఆర్థికపరమైన ఆధ్యాత్మికమైన ప్రతి ఒక్క అవసరతను తీర్చి మరింతగా తండ్రి మీలో ఎదుగులాగున వారికి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తండ్రి అనుగ్రహించండి. ఆ కూడిక జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఆ ప్రార్థన కూడికకి తండ్రి ఎంతమంది అయితే వచ్చారో వారందరినీ కూడా తండ్రి మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా నశించిపోయి పాతాళం వెళ్ళడం మీకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి ఆ జరిగిన దాన్ని, కన్న వాటిని, విన్న వాటిని గురించి ఇది కేవలము దేవుని నామ మహిమార్థమై జరిగినది అని వారు తెలుసుకుని తండ్రి మరింతగా విశ్వాసములు వారు బలపడులాగున తండ్రి వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. సహకారులుగా ఉన్న తమ్ముడిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఇచ్చిన సతీమణిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే నా కుటుంబస్తులను, నా రక్త సంబంధులను తండ్రి, నా శ్రేయోభిలాషులను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని మరింతగా బలపరచండి. వారు చేయుచున్న తండ్రి పనంతటిని కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి మీ రక్షణను తండ్రి వారికి అనుగ్రహించండి. వారు చుట్టూత తండ్రి మీ కాపుదల ఉంచి రక్షణలోనికి తండ్రి కొనసాగించడానికి మీ యొక్క కృప వారికి అనుగ్రహించండి. గ్రామంలో ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకునండి.
చిన్నలను, పెద్దలను, చదువుకుంటున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా యేసు వైపు చూచుచు తండ్రి, మీ వైపు చూచుచు వారు స్వస్థత పొందినట్లు, రక్షణ పొందినట్లు తండ్రి వారి చేతి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి మీ మహిమార్థమై తండ్రి వారందరూ కూడా తండ్రి వాడబడులాగున వారు మనోనేత్రాలు వెలిగించండి. వారి చేతుల కష్టార్జితము వారు నిత్యముగా అనుభవించులాగున వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆటోలు తోలుతున్న వారిని, ట్రాక్టర్లు తోలుతున్న వారిని, బస్సులు తోలుతున్న వారిని, లారీలు తోలుతున్న వారిని, పాలేరుతనాలు వెళుతున్న వారిని, గొర్రెలను కాసుకుంటున్న వారిని, మేకలు కాసుకుంటున్న వారిని, వ్యవసాయస్తులను తండ్రి అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కలిగి ఉన్న సమస్తము కూడా మీ వలన కలిగినదని వారు తెలుసుకునేలాగున దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వెల్డింగ్ షాపులు చేస్తున్న వారిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూతనముగా గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారిని తండ్రి ఎలాంటి గృహాలైతే కట్టుకోవాలనుకుంటున్నారో వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. కట్టుకుంటున్న వారు తండ్రి గృహప్రవేశాలు చేసుకుని ఇది యెహోవా వలన కలిగిన కార్యమని వారు తెలుసుకునేలాగున మీ నామం పెరట అనేకమైన కార్యాలు జరిగించేలాగున తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి. గర్భఫలం అనేది కేవలం యెహోవా ఇచ్చు బహుమానమే అని వారు తెలుసుకునేలాగున తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించండి. విజయవాడలో ఉంటున్న తండ్రి మరి కానిస్టేబుల్ సత్యానందం గారిని అలాగే హారిక గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. వారు మీ సేవకుడిగా నన్ను గుర్తించి ప్రార్థన మనల్ని అడిగారు తండ్రి. వారికి తగిన సమయంలో తండ్రి వారికి గర్భఫలాలను తండ్రి దయచేయండి. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని ఒకనాడు అవ్వ చెప్పినట్టుగా తండ్రి వారి దాంపత్య జీవితంలో ఒక గర్భఫలాన్ని మీరు దయచేయండి తండ్రి. మా ద్వారా ప్రార్థనలు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి ఆ క్రిస్మస్ కూడికలో తండ్రి వచ్చిన సేవకులు వారు సేవ చేస్తున్న పరిచర్య ఎంతటిని కూడా తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా వారు వెళ్ళే ప్రతి ప్రదేశంలో కూడా తండ్రి మొదటిగా మీరు ఉండి వారు ఏ మాట అయితే మాట్లాడాలో, ఏ పాట అయితే పాటలాడాలో తండ్రి వారికి తండ్రి నేర్పించండి. మీ నామాన్ని తండ్రి మహిమ తెచ్చుకోనండి తండ్రి. భరత్ కుమారి గారు కూడా మరి జ్ఞాపకం చేసుకునండి. అనేక ప్రదేశాలలో మీ పని నిమిత్తం తండ్రి వాడబడడానికి యవన కాలంలో తండ్రి దేవుని కాడి మోస్తూ తండ్రి వివిధ దేశాలకు, వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రదేశాలకు, పట్టణాలకు, పళ్ళుకు వెళుతున్నప్పుడు తండ్రి మీ కృపాక్షేమములు తండ్రి నీ కుమారుడు వెంట ఉంచి మాట్లాడుతున్నప్పుడు బోరగా తండ్రి మీరు వాడుకొనండి. ఆ మాట ద్వారా వినుట వలన విశ్వాసం కలిగి అనేకులు తండ్రి మీ రక్షణ జీవితాన్ని తండ్రి కొనసాగించడానికి తండ్రి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తండ్రి వారికి అనుగ్రహించిన రాకపోకలు తండ్రి మీరు మీ కృపాక్షేమలు తండ్రి తోడుగా ఉంచండి. అలాగే తండ్రి అల్పుడనైనా దీనుడనైనా తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. నా చేతి పనిని మీరు దీవించండి. మీ చిత్తమైతే తండ్రి సంపూర్ణముగా సేవ చేస్తూ అనేకులను తండ్రి రక్షణ మార్గంలోనికి మళ్లించడానికి తండ్రి నాకు మరింత తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తండ్రి అనుగ్రహించండి. సంఘంలో కూడి ఉన్న తండ్రి బిడ్డబాబుని ఇచ్చిన తల్లి మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే సత్యమైన జ్ఞాపకం చేసుకునండి. మీ సేవా జీవితంలో తండ్రి అనేకమైన ఇరుకులు, శోధనలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనప్పుడు కూడా తండ్రి మీ వైపు మాత్రమే చూస్తూ మీ వలన మాత్రమే మేము తండ్రి రక్షణ పొందినట్లు తండ్రి రక్షణ జీవితాన్ని కొనసాగించినట్లు నా సత్యమని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డబాబుని దీవించండి, ఆశీర్వదించండి. చింతలను దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమందును, వయసునందును, తెలివినందును కూడా తండ్రి వర్ధిల్లే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు అనుగ్రహించండి. గ్రామంలో ఉండి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీవించండి. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా ఎంత మాత్రము కూడా తండ్రి వారు పరిపూర్ణులు అవ్వకుండా మరణాన్ని తండ్రి గెలిచిన మహనీయుడని యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మొదట ఏ ఉద్దేశము చెప్పునైతే ప్రారంభించారో ఆ ఉద్దేశము చెప్పునే తండ్రి కార్యారంభము కంటే అంతము మేలు కాబట్టి అంతము వరకు కూడా తండ్రి మీ పరిచర్యలో ముందుకు కొనసాగుతూ తండ్రి అనేకమైన ఆత్మను మీ చెంతకు చేర్చడానికి గ్రామంలో ఉండి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. గ్రామంలో ఉన్న యవనస్తులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకున్న గ్రామంలో ఉన్న వాలంటీర్లను, పోలీసు వారిని తండ్రి అలాగే అధికారులను, సర్పంచులను, నెంబర్లను అలాగే తండ్రి ఎమ్మెల్యేను, ఎంపీలను, ప్రధానులను, ప్రధానమంత్రి మోదీ గారిని అందరినీ కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాత్రం మాట మాత్రము సెలవిస్తే తండ్రి ఆ కార్యము జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం.
వారందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, భూమి మీద కేవలము మీ నామం మాత్రమే గొప్ప చేసుకున్నామని మా ప్రభువును మాకు లోకరక్షకుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి ఈ ప్రార్థనా మనవలు మీ పాదాలు చెంత చేర్చి పొందుకుని ఉన్నామని మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాను దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు, బలమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం యేసుక్రీస్తు వారు రెండో రాకడలు వచ్చు పర్యంతరము సంఘమునకును, సంఘములో ఉన్నవారికి, సకల పరిశుద్ధులకును, గ్రామములో ఉన్నవారికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ